నిలిచిండు. అయితే బైరాన్పల్లిని వీర బైరాన్పల్లిగా చూడాలనే సర్పంచ్ గారి ఏదైతే కోరిక ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వీర బైరాన్పల్లికి ఎంతమంది అయితే సహకారం అందించారు, ఏ విధంగా ఆ వీర బైరాన్పల్లి అనేది ఏర్పడాలని భావిస్తున్నారు, మరి వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి. గతంలో కూడా చాలామంది అన్ని రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దాదాపు అందరూ వచ్చారు. రీసెంట్లీ పోయినసారి ఆగస్టు 27 ముందు అమరవీరులకు పిండ ప్రదానం. మా దగ్గర అమరవీరుల వాస్తవానికి కూడా మా దగ్గర మా ఫ్యామిలీలో చనిపోయిన కుటుంబాలను కూడా గుర్తు చేయని అటువంటి ఒక నాయకుడు మన ఆనంద భాస్కర్ గారు, రాపోలు ఆనంద భాస్కర్ గారు మా దగ్గరికి వచ్చి అమరవీరులకు స్మరిస్తూ అమరవీరులకు పిండ ప్రదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానివల్ల మా ఊరు కూడా ఆయనకు రుణపడి ఉంది. దానికి ఎందుకంటే ఈ బైరన్పల్లి చరిత్రను కానీ ఈ అమరులైన కుటుంబాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ఆయన వంతు కృషి 100% చేసిందనేది నేను ఆశిస్తున్నా. సార్కు మేమంతా బైరన్పల్లి గ్రామ ప్రజలను రుణపడి ఉంటాం. ఆ సమయంలో నేను సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాబాయ్ రాపోలు ఆనంద్ భాస్కర్ గారు మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ సమయంలో నేను కూడా అక్కడికి మీ బైరాన్పల్లికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే సార్, జిల్లా పరిషత్ తీర్మానంతో పాటు ఈ అన్ని తీర్మానాలను కూడా సమకూర్చి నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అబ్దలమైన పదవి కాలం పూర్తి కావడంతో మధ్యలో ఇంకో టర్ము నేను పరిలో లేకపోయేటప్పటికీ వేరే సర్పంచ్ వచ్చినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి పోయి తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో వీర బైరాన్పల్లిగా గెజిట్ తీసుకొచ్చేందుకు నాకు కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దానికి తోడు బైరాన్పల్లిలో ఒక అమరవీరుల గుర్తుగా అమరవీరుల స్తూపము నూతనంగా నిర్మించాలనే నా యొక్క నూతన అధ్యాయం. దానికి తోడు బైరాన్పల్లిని టూరిజం ప్లేస్గా ఏ మంత్రి దృష్టి కానీ ముఖ్యమంత్రి దృష్టి కానీ తీసుకుపోయి డెప్త్గా కింది స్థాయికి వరకు వెళ్ళి బైరాన్పల్లిని అమరవీరుల పోరాట స్ఫూర్తిని తీసుకొని నేను అమరధామం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని నా యొక్క విజ్ఞప్తి. అనుబంధం